ఏదైతే తప్పు జరిగినప్పుడు తానే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఏదైతే టెర్రరిస్టులు నక్సలైట్లు సంబంధించి దేశానికి ఏదైతే భద్రతకి సంబంధించిన ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ని కూడా వారు వాడుకొని రాజకీయ లబ్ధి కోసము ఏదైతే సంబంధించి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి ఎవిడెన్సెస్ కానీ జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోతే దీంట్లో ఆయన సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోతే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పదే పదే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న సమస్య అన్నట్టు మాట్లాడుతున్నారు. 100% ఎవరు తప్పు చేసినా ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ శ్రేణులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి ఈ కేసు సంబంధించి ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛని, ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కడుపులు నింపుకోనికి సంబంధించి మీడియా సోదరులను కానివ్వండి, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి వారు కానివ్వండి, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించి వారిని కానివ్వండి, ఆఖరికి వారి సొంత పార్టీ శాసనసభ్యుల పైన కూడా, వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% దీనికి పూర్తి బాధ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. తప్పనిసరిగా ఎవరైతే పాల్పడ్డారో తప్పనిసరిగా వీరికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏ రకంగా న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే శిక్ష అనుభవించాల్సి వస్తుందో, ఎన్ని మాటలు చేసినా సమయం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏదైతే తప్పు చేసినా వారందరూ కూడా కటకటాల్లోకి వెళ్ళాల్సిందే.